హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి అడుగులో అడుగునై వస్తా నవలను ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు అడుగులో అడుగునై వస్తా నవల ఆడియో 3వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. 2 రోజుల తర్వాత రత్నరాశి ప్రమోద్కి ఫోన్ చేసింది. ప్రమోద్ అప్పుడు ఆఫీసులో ఉన్నాడు. వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పమ్మా రత్న అన్నాడు. మావయ్య వచ్చాడట అన్నయ్య, తెలియగానే బయలుదేరాను. ఇప్పుడు నేను మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను. ఇంకా లోపలికి వెళ్ళలేదు. మా పిల్లలిద్దరినీ స్కూల్కి పంపి అమ్మకి బావకి చెప్పకుండా రహస్యంగా వచ్చాను. చెబితే వాళ్ళు నన్ను రానివ్వరు. పైగా అమ్మకు విషయం తెలిస్తే ఊరుకోదు, మామయ్య మీదకి పోతుంది. అమ్మ ఆవేశం నీకు తెలుసుగా. ఇంకో విషయం, నువ్వు తొందరపడి ఇదంతా వదినకు చెబుతావేమో, చెప్పకు. కావాలంటే మామయ్య ఆ డబ్బులిచ్చాక చెప్పొచ్చు, లేకుంటే వాళ్ళ తాతయ్యకు చెబుతుంది. ఆయన వాళ్ళ మనవరాలకి నువ్వేదో అన్యాయం చేస్తున్నట్టు ఊగిపోతాడు. ఇది చెప్దామనే నీకు ఫోన్ చేశాను. మామయ్యతో మాట్లాడిన తర్వాత నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసి లోపలికి వెళ్ళింది రత్నరాశి. ఆమె వెళ్లేసరికి రామస్వామి లోపలే ఉన్నాడు. రత్నరాశిని చూడగానే, ఏమ్మా రత్న, బాగున్నావా? కోటేశ్వర్, పిల్లలు, మీ అమ్మ బాగున్నారా? కూర్చో అన్నాడు రామస్వామి. బాగున్నారు మావయ్య, మీరు బాగున్నారా అంటూ కూర్చుంది రత్నరాశి. రత్నరాశి గొంతు వినగానే మంచినీళ్లు పట్టుకుని వచ్చింది రామస్వామి భార్య నాగక్క. ఆమె పూర్తి పేరేంటో ఎవరికీ తెలీదు. అందరూ నాగక్క అనే అంటారు. చాలా రోజులకొచ్చావు రత్న, అందరూ బాగున్నారా అంటూ రత్నరాశికి తాగడానికి నీళ్ళిచ్చి ఎదురుగా కూర్చుందామె. రత్నరాశి నీళ్లు తాగి, బాగున్నారత్తా, నేనిప్పుడు ఎందుకు వచ్చానంటే, మా అన్నయ్య దగ్గర మా మామయ్య డబ్బులు తీసుకున్నాడట. సంవత్సరం దాటిందట, ఇంకా ఇవ్వలేదట. అక్కడ అన్నయ్య వడ్డీలు కట్టలేక బాధపడుతున్నాడు. ఈ విషయమే మామయ్యతో మాట్లాడదామని వచ్చాను అంది. నాగక్క ఒక రకంగా నవ్వి, ఏంటి రత్న, నువ్వప్పుడే మీ మామయ్యతో మాట్లాడేంత పెద్దదానివయ్యావా? ఆయన వైపు చూడాలంటేనే భయపడేదానివి అంది. ఆ భయం ఇప్పుడు ఉందత్తా, కాకపోతే అన్నయ్య కోసం వచ్చాను. అయినా అది భయం కాదులే, మా మామయ్య అంటే గౌరవం అంది రత్నరాశి. మరి ఇప్పుడు ఆ గౌరవం పోయిందా అంది నాగక్క సరదాగా. లేదత్తా, అన్నయ్యకివ్వాల్సిన డబ్బులిస్తే నేను వెళ్తాను. పిల్లల్ని స్కూల్కి పంపొచ్చాను, వెళ్ళాలి అంది రత్నరాశి. డబ్బులా? డబ్బులేంటి రత్న అంది నాగక్క ఏం తెలియనట్టే. రామస్వామి మాట్లాడకుండా పేపర్ చదువుతున్నాడు. అదేంటత్తా, మా అన్నయ్య రామస్వామి మామయ్యకిచ్చిన డబ్బుల గురించి నీకేం తెలియనట్టే మాట్లాడుతున్నావు? మామయ్య పొలం కొనే ముందు నేను కూడా అన్నయ్యకు చెప్పాను. మామయ్య పొలం కొనాలని డబ్బుల కోసం తిరుగుతున్నాడట, నిన్నడిగితే నువ్వు ఇవ్వు అని. అందుకే ఇచ్చాడు. కాని అన్నయ్య మరీ అంత డబ్బిస్తాడనుకోలేదు అంది రత్నరాశి. అబ్బబ్బబ్బా, ఏం మాట్లాడుతున్నావే? నువ్వు చెప్పేదానివి, వాడిచ్చేవాడా? మాకే డబ్బులిచ్చేంత మనుగాళ్ళ మీ ఇద్దరు? ఏ, మా దగ్గర లేవా డబ్బులు? ఎవరైనా వింటే నవ్వుతారు. వెళ్ళు వెళ్ళు, అడిగింది చాలు అంది నాగక్క. ఏంటత్తా అలా మాట్లాడుతున్నావు అంది రత్నరాశి. ఇంకెలా మాట్లాడాలి? నువ్వొచ్చి డబ్బులు అడగగానే భయపడి నీకు డబ్బులిచ్చి సాగనంపాలా? మీ మామయ్య మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకున్నట్టు పత్రాలేమైనా ఉన్నాయా? సంతకాలున్నాయా? ఏవి? ఉంటే చూపించు, ఇప్పుడే ఇస్తాను. అదేం లేకుండా ఇలా వచ్చి అడిగితే నువ్వడిగేది నిజమో అబద్ధమో నాకెలా తెలుస్తుంది అంది. రత్నరాశి వెంటనే రామస్వామి వైపు చూసింది. నువ్వేంటి మామయ్య మాట్లాడవు? నువ్వు కదా తీసుకున్నది. నువ్వు మాట్లాడకుండా అత్తయ్య మాట్లాడుతుందేంటి? సంతకాలు పత్రాలు అంటుందేంటి? అవి లేకుండా తీసుకున్న డబ్బులివ్వరా అంది. రామస్వామి నోరెత్తలేదు. ఎలా ఇస్తాం? నీకు తెలియదా? సంతకాలు పత్రాలు ఉంటేనే తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం కష్టమని. అవి లేకున్నా కూడా ఇస్తారా డబ్బులు? డబ్బులంటే మరీ అంత లెక్కలేదా నీకు మీ అన్నయ్యకు? డబ్బులు నిజంగానే ఇచ్చి ఉంటే మీ అన్నయ్య మీ మామయ్య దగ్గర నోటు వ్రాయించుకుని ఉంటాడు. వెళ్ళి ఆ నోటు తీసుకునిరా, డబ్బులు పట్టుకుని వెళుదువుగాని అంది నాగక్క. రత్నరాశి వెంటనే ప్రమోద్కి ఫోన్ చేసి, హలో అన్నయ్య, నాగత్త డబ్బులిస్తుందట. నువ్వు నోటు పట్టుకుని వెంటనే ఇక్కడకురా, నేనిక్కడే ఉంటాను. డబ్బులు తీసుకుని వెళ్ళొచ్చు అంది. ఎవరైనా మేనమామ దగ్గర నోటు వ్రాయించుకుంటారట్నే? మరి చిత్రంగా మాట్లాడుతున్నావు. నేను రాయించుకోలేదు అన్నాడు ప్రమోద్. రత్నరాశి ఫోన్ కట్ చేసి నాగక్క వైపు చూసింది. నోటేమీ లేదటత్తా అంది. ఎలా ఉంటుంది? డబ్బులిస్తేగా ఉండేది అంది నాగక్క. రత్నరాశికి బీపీ పెరిగింది. అంటే
మా అన్నయ్య దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వరా మీరు అంది కోపంగా. ఎందుకంత కోపంగా అరుస్తావు? అరిస్తే డబ్బులొస్తాయా అంది నాగక్క. ఇది అన్యాయం నాగత్త. నేనిప్పుడే వెళ్ళి మా అమ్మను తీసుకొస్తా. మీ అమ్మను తీసుకొస్తావా? అంటే మీ అమ్మను చూపించి ఇప్పుడు నన్ను భయపిస్తావా? నీకో విషయం తెలుసా రత్న? మా పెళ్ళైన కొత్తలో నేను మీ మామయ్యతో మాట్లాడాలన్నా, ఆయన పక్కన కూర్చోవాలన్నా మీ అమ్మకు బాగా భయపడేదాన్ని. అది నాకు చాలా కష్టంగా ఉన్నా అలాగే ఉండేదాన్ని. ఒకరోజు మీ అమ్మ మీ మామయ్య దగ్గర కూర్చుని, ఒరే రామస్వామి, ఆడోళ్ళని నమ్మకూడదురా, వాటి గుణాలు అంత మంచి కావు, వాటిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి, ఎక్కడికక్కడ అనగదొక్కుతేనే తప్ప అయి మాట వినవురా, నా మాట విను అని అండం నేను విన్నాను. నాకు బాగా మండింది. ఆడపడుచైతే కావచ్చు, అలా చెప్పడమేంటి? మళ్ళీ అలాంటి మాటలు చెప్పకుండా మీ మామయ్య లేనప్పుడు మీ అమ్మను పక్కకు తీసుకెళ్ళి 4 తగిలించా. ఇక అప్పటి నుండి నా జోలికి రాదు. ఇప్పుడు కూడా మీ అమ్మ ఉంటే నీ దగ్గరుంటుంది, లేకుంటే నా దగ్గరో మీ అన్నయ్య దగ్గరో ఉంటుంది. మనల్ని కాదని వెళ్ళడానికి తనకో ఇల్లు కూడా లేదు. అలాంటి మీ అమ్మ వచ్చి ఇప్పుడు నన్నేం చేస్తుంది అంది నాగక్క. కళ్ళు పెద్దవి చేసి చూసింది రత్నరాశి. ఏంటే ఆ చూపు? ఏంటలా చూస్తున్నావు అంటూ కోపంగా లేచింది నాగక్క. నాగక్క కోపాన్ని చూసి రామస్వామి పేపర్ పక్కన పెట్టి లేచి బయటకు వెళ్ళాడు. నాగక్క కోపం ఎలాంటిదో రత్నరాశికి తెలుసు. చిన్నప్పుడు ఊరుకూరికే కొడుతూ ఉండేది. ఏంటత్తా అలా లేచావు? ఇప్పుడు కూడా నన్ను కొడతావా? నేనింకా చిన్నపిల్లని అనుకుంటున్నావా? నువ్వు కొడితే నేను కూడా కొడతాను అంది రత్నరాశి. కొట్టవే, ఎలా కొడతావో? ఇంట్లో ఇప్పుడు మీ మామయ్య కూడా లేడు, ఎవరడ్డొస్తారో చూస్తాను అంటూ చెయ్యి చాపి రత్నరాశి జడ పట్టుకుంది నాగక్క. జానెడు జడతో పొట్టిగా ఉండే రత్నరాశి బలంగా ఎత్తుగా ఉండే నాగక్క చేతిలో నుంచి జడను వదిలించుకోలేక, మర్యాదగా నా జడ వదిలత్తా అంటూ గుండ్రంగా తిరుగుతోంది. మర్యాద ఎందుకే నీకు? ఏం సాధించావని? 4 రోజులకోసారి వెళ్ళి మీ వదినను సాధిస్తున్నావనా? చెప్పు, ఎందుకివ్వాలి నీకు మర్యాద అంది. ఇదంతా నేను మా అన్నయ్యకు చెబుతాను. డబ్బులు అడగడానికొస్తే జడ పట్టుకుంటావా? వదులు అంది రత్నరాశి. మీ అన్నయ్యకు మీ వదిన భయపడుతుందేమో, నేను భయపడను. కన్న కొడుకు తాగిన పాల డబ్బాల ఖర్చుని కూడా 10 మందికి చెప్పుకునే మహానుభావుడు మీ అన్నయ్య. అలాంటి వాడికి నేను భయపడాలా అంది నాగక్క. పాల డబ్బాల ఖర్చేంటి? ఊరికే అనడం కాదు, ఎవరితో చెప్పాడు మా అన్నయ్య, అది చెప్పు అంది. ఎవరితో ఏంటి? మీ మామయ్యతోనే చెప్పాడట. అది మీ మామయ్య నాకు చెప్పాడు. చిచి, వాడేం తండ్రి అని అప్పుడే అనుకున్నాను. అసలు ఆ ప్రమోద్ అంటేనే అసహ్యం నాకు అంది నాగక్క. నువ్వు అబద్ధం చెబుతున్నావు నాగత్త. మా అన్నయ్యకు కౌశలంటే ప్రాణం. వాడినిప్పుడు చాలా మంచి స్కూల్లో చేర్పించి చదివిస్తున్నాడు. మా అన్నయ్య నువ్వేమనకు అంది రత్నరాశి. నాగక్క నవ్వి, ఎంత పెద్ద జోకేశావే రత్న. ఏవైనా నువ్వు మామూలు దానివి కాదే. అసలు మీ అన్న చెల్లెళ్లకు ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చాయే బాబు, ఇంత అద్భుతంగా నటిస్తున్నారు అంటూ రత్నరాశి జడను వదిలేసింది నాగక్క. ఆమె జడను వదలగానే, ఎవరు నటించేది? నువ్వా మేమా? మా అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకోలేదని అబద్ధం చెప్పడమే కాకుండా ఇలా కూడా మాట్లాడుతున్నావా? ఇది మహాపాపం అత్తా. నీకు పిల్లలున్నారు. మా అన్నయ్య ఉసురు ఊరికే పోదు, తప్పకుండా తగులుతుంది అంది. ఆ మాట వినగానే ఒక్క ఉదుట్న వెళ్ళి చెంప చెళ్ళుమనిపించింది నాగక్క. బిత్తరపోయింది రత్నరాశి. చెంపను అలాగే పట్టుకుంది. ఏంటే శాపనార్థాలు పెడుతున్నావు? మేము చేస్తే పాపాలు, మీరు చేస్తే పుణ్యాలా? ఇప్పుడు కౌశలి ఎక్కడున్నాడో తెలుసా నీకు? అనాథాశ్రమంలో ఉన్నాడు. ఇది పుణ్యమా పాపమా అంది నాగక్క. కౌశల అనాథాశ్రమంలో ఎందుకుంటాడత్తా? మా అన్నయ్య అక్కడెందుకు చేరుస్తాడు అంది రత్నరాశి. ఎందుకా? మీ వదిన రోజు వాడికి చికెన్లు, మటన్లు, మినపగారెలు వండి పెడుతుందని మీ అన్నయ్యకు నువ్వేదో చాడీలు చెప్పి ఉంటావు, అందుకే చేర్చాడేమో అంది నాగక్క. అలా నేనెందుకు చెబుతానత్తా అంది. ఎందుకు చెప్పవు రత్న? నిన్నెవరు నమ్ముతారు? నాతో ఎన్నిసార్లు అనలేదు మీ అన్నయ్య ఉద్యోగం చేస్తుంటే మీ వదిన ఒక్కతే ఇంట్లో కూర్చుని తింటుందని, అది మీ అందరి నోటికాడ సొమ్మని, అదామె లాగేసుకుందని? ఒక్కోసారి కళ్ళ నీళ్లు కూడా పెట్టుకునేదానివి. నీ ఏడుపు చూసి నాకే అనిపించేది, అసలు మీ వదిన మెడలో ఆ తాళి ఎందుకు అటు ఇటు పొర్లుతుంటే గుచ్చుకోడానికా అని. పైకి మాత్రం వదినా వదినా అంటూ ఎంత బాగా పిలుస్తావో, ఆ పిలుపేదో నీ బొడ్డు దగ్గర నుండే వస్తున్నట్టు. నువ్వెంత నెరజానవో
నాకు తెలియదానే? నువ్వా ఇంట్లో ఉన్నన్ని రోజులు మీ అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఇంటి ముందుకొచ్చే స్వీటు బండ్ల దగ్గర పళ్ళబుట్టల దగ్గర కొనుక్కుని తినేదానివి. అలా మీ వదినకి ఎప్పుడైనా ఇచ్చారా డబ్బులు? వదిన తింటేనే ఓర్చుకోలేని దానివి ఆమెకు పుట్టిన కౌశల్ తింటే ఊరుకుంటావా? గుక్కపట్టి ఏడవ్వు, ఏడ్చే ఉంటావులే. అందుకే మీ అన్న బుద్ధిమంతుడు తన ఆస్తులు ఎక్కడ తరుగుతాయో అని వాడిని తీసుకెళ్ళి అక్కడ చేర్పించుంటాడు. ఎంతైనా నువ్వు మీ అన్నయ్య జగత్కంత్రీలు కదా, చేసేదంతా చేసి మళ్ళీ ఏం తెలియనట్టుంటారు అంది నాగక్క. అప్పటివన్నీ తవ్వి నా నోరు ముద్దామనుకుంటున్నావేమో అత్త. ఇప్పుడు కౌశలుండేది అనాథాశ్రమంలో కాదు, కార్పొరేట్ స్కూల్లో. అన్నయ్య నాతో చెప్పాడు అని గట్టిగా అరిచింది రత్నరాశి. ఎందుకే పొట్టిదానా అంత గట్టిగా అరుస్తావు? ఆ అరిచేదేదో ఇక్కడ కాదు, మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అరువు. కౌశల్ ఎక్కడున్నాడో చెబుతాడు. వాడి పాల డబ్బాల దగ్గరే కనిపించింది మీ అన్నయ్య పాడుబుద్ధి. వెళ్ళు, వెళ్ళాక మీకు మా అన్నయ్య డబ్బులిచ్చాడట కదా అంటూ మళ్ళీ ఇక్కడికి రాకు. వస్తే ప్రామిసరీ నోటుతోనే రా అందామె. రత్నరాశికి మాటలు రాలేదు. కౌశల్ అనాథాశ్రమంలో ఉండడమేంటి? ఆశ్చర్యంగా ఉందే. నాగత్తనేది నిజమేనా? అన్నయ్యనే అడగాలి అనుకుంటూ ఇక్కడ ఇంకేం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళింది రత్నరాశి. ఇంటికి వెళ్ళాక ఎవరూ చూడకుండా ఏడుస్తూ కూర్చుంది. రాశి ఏంటి ఏడుస్తుంది? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళింది? ఎందుకే ఏడుస్తున్నావు రాశి? కోటేసు కొట్టినా ఏడవు కదే నువ్వు. అసలింతకీ నువ్వెక్కడికి వెళ్ళావు నాకు చెప్పకుండా? మన వాళ్ళెవరైనా పోయారా ఏంటి అంటూ కంగారుగా వచ్చి రత్నరాశి పక్కన కూర్చుంది ఆమె తల్లి రమణమ్మ. రమణమ్మను చూడగానే రత్నరాశి ఏడవడం ఆపింది. అమ్మా, మనకు తెలియకుండా చాలా ఘోరం జరిగిందే అంది రత్నరాశి. ఘోరమేంటే? అసలు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అంది రమణమ్మ. నీకు చెప్పకుండా నేనెక్కడికి వెళ్తానమ్మా? నాగత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. రామస్వామి మామయ్య అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదట. ఇదంతా నీకు చెబితే నువ్వు మామయ్యను తిడతావని నీకు చెప్పకుండా వెళ్ళాను. డబ్బులు అడిగితే అత్త నన్ను కొట్టింది. అన్నయ్య వాళ్లకు డబ్బులిచ్చినట్టు ప్రామిసరీ నోటుంటే తీసుకురమ్మంది. అన్నయ్య నోటు వ్రాయించుకోలేదట. ఇంకా ఏమేమో అంటుందమ్మా అన్నయ్యను అంది. ఆ మాటలు విని ఆమె భర్త కోటేశ్వర్ వచ్చాడు. రత్నరాశిని జుట్టు పట్టుకుని పైకి లేపి కొట్టబోయాడు. అతను కొట్టకుండానే ఆమె విడిపించుకుని అవతలికి జరిగింది. అప్పుడే స్కూల్ నుండి వచ్చిన దర్పణ అది చూసి వణుకుతూ వెళ్లి తల్లి చాటున నిలబడింది. శైలేష్ స్కూల్ బ్యాగ్ అక్కడ పడేసి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు. రాశిని కొట్టొద్దల్లుడు అంటూ రమణమ్మ అడ్డుపడి కోటేశ్వర్ని గట్టిగా పట్టుకుంది. కోటేశ్వర్ చెయ్యెత్తు మనిషి. కోపమొస్తే ఆపలేం. కొట్టకేం చెయ్యాలత్తా? మనతో చెప్పకుండా వెళ్ళి వాళ్ళత్తతో కొట్టించుకునొచ్చింది. ఇలా కొట్టించుకునొస్తే నా మర్యాద ఏం కావాలి? అసలు అక్కడికి ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకు కొట్టించుకున్నట్టు? అది చెప్పమను ముందు అన్నాడు కోటేశ్వర్. ఇందులో రాసి తప్పేమీ లేదు కోటేశు. నాకంతా చెప్పింది. తప్పంతా నా మరదలు నాగక్కదే అంది రమణమ్మ. నీకు తెలీదులే అత్తా దీని సంగతి. అతి పెత్తనాలు ఎక్కువయ్యాయి. అన్నిటికీ నేనే అంటుంది. ఏదీ ఇంట్లో చెప్పదు. దాని మూర్ఖం దానిదే. నా పరువు తీస్తుంది అంటూ కళ్ళు ఎర్రగా చేసి నాలిక మడతేసి కొట్టబోయాడు. చస్తుంది. కొట్టకులే కోటేశు. అది వెళుతున్నట్టు నాక్కూడా చెప్పలేదు. నీకు చెప్పకుండా వెళ్లడం తప్పే అంటూ నచ్చచెప్పి అతన్ని పక్కకి తీసుకెళ్ళింది రమణమ్మ. ఈయన కోపం ఈయందే, ఏది సరిగ్గా వినడు అని గొణుక్కుంటూ కూర్చుంది రత్నరాశి. ఆమెను చిన్నదానికి పెద్దదానికి అతను కొడుతుంటాడని అనుకుంటారు గాని ఆమె బాగా కోపం వచ్చే పని చేస్తేనే తప్ప అతను ఆమె జోలికి పోడు. ఆ ఇంట్లో వచ్చే సగం తుఫానుకి కారణం తన కూతురే అని రమణమ్మకు తెలుసు. అందుకే ఏది బయటకు వినిపించకుండా తలుపులు వేస్తుంది. అతను ఎక్కువగా అన్నం తినే దగ్గరే అరుస్తుంటాడు. కూరలో కారం తగిలితే అంతెత్తున ఎగురుతాడు. తిడతాడు, కొడతాడు. ఒక్కోసారి రమణమ్మ ఉందని కూడా చూడడు. అలాంటి కూతుర్ని ఎలా కన్నావత్తా అని అవసరమైతే ఆమెను కూడా తిడతాడు. ఆ తిట్లు వింటూ బిక్కుబిక్కుమంటూ చూస్తుంది దర్పణ. ఇప్పుడున్నట్టే తలుపు చాటుకు వెళ్ళి ఉంటుంది. బయటకు రమ్మన్నా రాదు. ఇంటికెవరైనా వచ్చినా పలకరించదు. నలుగురిలోకి వెళ్లదు. వెళ్ళినా మాట్లాడదు. మాట్లాడాలనుకుంటే మాత్రం ఆగదు. మాటకు ముందు మాటకు వెనక నవ్వుతూ మాట్లాడుతుంది. నిజంగా నవ్వకపోయినా అదేంటో ఆ ముఖం చూసేవాళ్లకు అలా అనిపిస్తుంది. రమణమ్మ కోటేశ్వర్ని అవతలికి పంపి మెల్లగా రత్నరాశి దగ్గరకొచ్చింది. లేచి స్నానం చెయ్యవే రాశి. మామయ్య వాళ్ళింటికి వెళ్లేటప్పుడు కూడా చెయ్యలేదు. ఇంట్లో చెప్పకుండానే వెళ్ళావు. చూడు ఒళ్లంతా ఎలా చెమట పట్టిందో. పైగా బస్సులో ప్రయాణం.
వేడి నీళ్లు పెట్టాను, పద అంది. ఇప్పుడు స్నానం చెయ్యకపోతే వచ్చే నష్టమేం లేదు. అన్నయ్యకు ఆ డబ్బులెలా రావాలి? మనం ఉండి కూడా ఏం చెయ్యలేకపోతున్నాం. అదే నా బాధ అంది రత్నరాశి. మళ్ళీ వచ్చాడు కోటేశ్వర్. నీకు బాధగా ఉందా? మళ్ళీ వెళ్ళి కొట్టించుకొస్తావా? వెళ్ళు, వెళ్ళవే. నీ బాధ తగ్గేదాకా మీ అత్తతో కొట్టించుకురా. నా ఇంట్లో ఇంకొక్క క్షణం ఉన్నా ఒప్పుకోను. వెళ్ళు అంటూ రత్నరాశిని మెడపట్టుకుని బయటకు నెట్టాడు. రత్నరాశి ఒక్క అడుగు కూడా కదల్లేదు. నువ్వుండయ్యా, నీదో గోల అంది. రమణమ్మ అల్లుడు కోపం తగ్గించే ప్రయత్నంలో ఉంది. అది చూసి దర్పణ ఇంకా వణికింది. దర్పణ వణుకుతుంటే తలుపు కూడా కదులుతుంది. అదెవరూ పట్టించుకోలేదు. ఎవరి లోకంలో వాళ్ళున్నారు. దర్పణ మెల్లగా తలుపు చాటు నుండి బయటకొచ్చి బాత్రూంలోకి దూరింది. ఇప్పుడు వణకటం తగ్గింది. ఇలాంటి సమయంలో దర్పణకు బాత్రూమే బావుంటుంది. అక్కడ ఎంతసేపు ఉన్నా తల్లి తండ్రి కనిపించరు. వాళ్లు కొట్టుకునే చప్పుళ్ళు వినిపించవు. వాళ్లు కొట్టుకునేటప్పుడు రమణమ్మ అరిచే అరుపులు కూడా బాత్రూంలోకి పెద్దగా వినిపించవు. దర్పణ పుట్టినప్పటి నుండి అదంతా చూస్తూనే పెరిగింది. అయినా ఏ రోజుకారోజు కొత్తగానే వణుకుతుంది, కొత్తగానే భయపడుతుంది. కాని ఎప్పుడూ ఏడవదు. ఒకసారి ఏడుస్తుంటే రత్నరాశి చూసి, ఎందుకే దర్పణ ఏడుస్తావ్? నేనసలే మొండిదాన్ని. ఆయన చెప్పినట్టు చెయ్యడం, ఆయన మాట వినడం నాకు రాదు. అందుకే కొడుతుంటాడు. కొట్టుకుంటే కొట్టుకుంటాడు. నా ఒళ్ళేమైనా అరిగిపోద్దా? తిడితే తిడతాడు. ఆ తిట్లేమైనా నన్ను తగులుతాయా? మధ్యలో నువ్వెందుకు ఏడుస్తావు? చూసేవాళ్ళు నిన్ను పిచ్చిదనుకుంటారు అని కసురుకుంది. ఇక అప్పట్నుండి దర్పణ ఏడవదు. కాకపోతే తల్లిని కొట్టించుకోవద్దని చెప్పలేదు, తండ్రిని కొట్టొద్దని ఆపలేదు. అలా అని చూస్తూ ఊరుకోలేదు. ఒక్కోసారి తండ్రిని కొట్టాలనిపిస్తుంది, గిచ్చాలనిపిస్తుంది, తిట్టాలనిపిస్తుంది. అది ఆ క్షణమే. కొద్దిసేపయ్యాక అమ్మతో నాన్న ప్రేమగా మాట్లాడుతూ కనిపిస్తాడు. రాసి సరిగా తినదత్తా. అన్నం తినకుండా కూల్ డ్రింకులు తాగి ఉంటుంది. ఆరోగ్యమేం కావాలి? నువ్వైనా కాస్త తినిపించు అని వాళ్ళత్తకు జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. అంతేకాదు, పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి, కుటుంబం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. బాధ్యతగా ఉంటాడు. కోటేశ్వరున్న ఏరియా సిటీకి దూరంగా ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లంతా చిన్న చిన్న పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నవాళ్లే. ఇల్లులు కూడా అక్కడ స్థలాలను దొంగతనంగా ఆక్రమించుకుని కట్టుకున్నవే. కోటేశ్వర్ కూడా వాళ్లలాగే ఒక స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు కట్టుకున్నాడు. అతని ఇంటి చుట్టూ పెంకుటిల్లులు, రేకుల ఇల్లులు, గుడిసెలు ఉంటాయి. అతనొక్కడే స్లాబ్ ఇల్లు కట్టుకున్నాడు. పైన ఒక గది కూడా కట్టుకున్నాడు. అతనికిద్దరు తమ్ముళ్ళు, ఒక అక్క. అక్క పేరు కనకం. వాళ్లకు పెళ్లిళ్ళై పిల్లలు పుట్టే వరకు అదే ఇంట్లో అందరూ కలిసే ఉన్నారు. కనకానికి పిల్లలు లేరు. పెద్ద తమ్ముడు ఉమామహేశ్వర్కి ఇద్దరు పిల్లలు, మాధుర్య, కిషోర్. చిన్న తమ్ముడికి పిల్లల్లేరు. కోటేశ్వర్కి ఇద్దరు పిల్లలు, దర్పణ, శైలేంద్ర. దర్పణ పుట్టాక కారణాలు తెలియకుండానే ఆ ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ఇక మనం కలిసి ఉండలేం అని ఎవరిపాటికి వాళ్లు విడిపోయి ఉంటున్నారు. పెద్ద తమ్ముడికి కోటేశ్వరంటే ఉన్న అభిమానంతో అతని పక్కనే ఒక చిన్న ఇల్లు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నాడు. చిన్న తమ్ముడు మాత్రం సిటీలో ఉంటానని వెళ్ళాడు. అతను మహాకోపిష్టి. అందుకే అందరూ అతనికి దూరంగా ఉంటారు. కోటేశ్వర్కి తన చిన్న తమ్ముడంత కోపం లేకపోయినా రత్నరాశి చేసే పనులు నచ్చక ఆమెను కొడుతూ ఉంటాడు. శైలేంద్ర ఎక్కువగా బయట ఉంటాడు కాబట్టి వాళ్లు కొట్టుకునేది చూడడు. దర్పణ చూస్తుంది. అందుకే అప్పుడప్పుడు దర్పణ ఇంట్లో కనిపించకపోతే రమణమ్మ భయపడుతుంది. మీ గొడవలో పడి నేను చూడనేలేదు. దర్పణేదే రాసి అంటుంది కంగారుగా. అది అక్కడికి వెళ్ళదు, బాత్రూంలో ఉంటుంది. నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు అని అంటుందే కాని పెద్ద గొంతేసుకుని వెర్రి కేకలు వెయ్యడం, మొగిడితో కొట్టించుకోవడం మాత్రం ఆపదు. మహామొండిది రత్నరాశి. మీరెలా పోతే నాకెందుకు అన్నట్టు దర్పణ బాత్రూంలో దూరి హాయిగా నీళ్లతో ఆడుకుంటూ వాటిని మగ్గుతో కింద పోస్తూ ఉంటుంది. అదే నీళ్లను ఒంటిమీద పోసుకోదు. మనసులో స్నానం చెయ్యాలని ఉన్నా చెయ్యదు. చేసినా గంటలు గంటలు చేస్తుంది. అసలు చేస్తుందో లేదో కూడా తెలీదు. స్కూల్కి మాత్రం క్రమం తప్పకుండా వెళుతుంది. వాళ్లకొక బాత్రూం బయట, ఒక బాత్రూం లోపల ఉన్నాయి కాబట్టి దర్పణ ఎంతసేపు బాత్రూంలో ఉన్నా ఎవరికీ ఇబ్బంది అనిపించదు. త్వరగా రా అని ఎవరూ పిలవరు. తల్లిని కొట్టడం చూసి గంట క్రితం ఫ్రెండింటికి వెళ్లిన శైలేంద్ర ఇంటికొచ్చాడు. 9 కాకముందే రమణమ్మ అందరికీ భోజనాలు పెట్టింది. అన్నం తినగానే శైలేంద్ర నిద్రపోయాడు. కోటేశ్వర్ గాలి కోసం టెర్రస్ మీదకి వెళ్లాడు. దర్పణ మేలుకునే ఉంది. అప్పుడే ప్రమోద్ ఫోన్ చేశాడు. స్క్రీన్ మీద పేరు చూసి, అమ్మా, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడే
అంటూ కాల్ లిఫ్ట్ చేసింది రత్నరాశి. పక్కన బావున్నాడేమోనన్న అనుమానంతో మాట్లాడొచ్చా రత్న? అన్నాడు మెల్లగా ప్రమోద్. మాట్లాడొచ్చులే అన్నయ్య, నేనే చేద్దాం అనుకుంటున్నా. బావ పైకెళ్ళాడు, ఇప్పుడే రాడు. ఇదిగో నువ్వు ఫోన్ చేస్తున్నావని చెప్పగానే అమ్మ కూడా నీ గొంతు వినాలని వంటగదిని సర్దడం కూడా ఆపేసొచ్చింది. స్పీకర్ ఆన్ చేశాను, మాట్లాడు అంది. మామయ్య దగ్గరకు వెళ్ళావుగా, ఏమన్నాడు? డబ్బులు ఎప్పుడిస్తాడట అన్నాడు ప్రమోద్. ఆయనిచ్చేలా లేడన్నయ్యా, నువ్వా డబ్బుల్ని ఇక మర్చిపో. ప్రోనోటు ఉంటేనే ఇస్తారట. నువ్వేమో మేనమామ అని నమ్మి ఏ నోటు లేకుండానే డబ్బులిచ్చావు. ఈ విషయంలో నువ్వు చాలా తప్పు చేశావన్నయ్యా. ఇలా జరిగిందని చెప్పగానే అమ్మ కూడా ఏడుస్తోంది. అది సరే, చిన్నప్పుడు కౌశల్ తాగిన పాల డబ్బాలకి ఎంత ఖర్చయిందో మామయ్యతో ఏమైనా చెప్పావా? అలా ఎందుకు చెప్పావన్నయ్యా అంది. ఎందుకంటే అప్పట్లో ఆయన నన్ను ఊరికే డబ్బులిమ్మని అడుగుతూ విసిగించాడు రత్న. అందుకే వాడి పాల డబ్బాలకే చూడు మామయ్య ఎన్నెన్ని డబ్బులవుతున్నాయో అన్నాను. అలా చెబితేనన్నా నన్ను అర్థం చేసుకుని డబ్బులు అడగకుండా ఉంటాడని. అయినా తప్పేంటి చెబితే? ఆయనకే కదా చెప్పుకుంటానేదైనా అన్నాడు. అలా చెప్పుకునే ఇలా అయ్యావు. కౌశల్ని అనాథాశ్రమంలో చేర్చావట, నిజమేనా అంది రత్నరాశి. నీకెవరు చెప్పారు నేను కౌశల్ని అనాథాశ్రమంలో చేర్పించానని అన్నాడు. నాగత్త చెప్పింది. అమ్మకి నాకు చెప్పకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నావన్నయ్యా? అయినా పిల్లాన్ని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో చేర్చడమేంటి? నీకేం తక్కువైందని అక్కడ చేర్చావు? మాకేమో కార్పొరేట్ స్కూల్లో చేర్పించానని చెప్పావు. వదినతో అంటే సరే, మాతో కూడా అబద్ధం చెప్పాలా? ఇది వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది రత్నరాశి. వదినకు తెలిస్తే ఇంకేమైనా ఉండడానికి వాడిని నేను ఇప్పుడేమైనా చేర్పించానా రత్న? మీ వదిన బిజినెస్లో చేరకముందు చేర్పించాను. అప్పుడు నా పరిస్థితి అలా ఉంది అన్నాడు. నీ పరిస్థితి ఎలా ఉన్నా ఇప్పుడది తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అంది రత్నరాశి. నలుగురు ఏమనుకుంటారో రామస్వామి మామయ్యకు తెలీదా? ఆయన చెబితేనే కదా కౌశల్ని అక్కడ చేర్పించాను అన్నాడు ప్రమోద్. అక్కడ చేర్పించమని ఆయనెందుకు చెప్పాడు? ఆయనతో నువ్వేం చెబితే చెప్పాడు? కనీసం అదైనా చెప్పు అంది రత్నరాశి. నేనేం చెబుతాను రత్న? ఎప్పుడూ చెప్పినట్టే నేను నీకు ఇప్పించిన డబ్బులకి వడ్డీలు పెరిగాయి మామయ్య. ప్రతి నెల నాకొచ్చే శాలరీ తీసుకెళ్లి వడ్డీలు కడుతున్నాను. అందుకే నా కొడుకు స్కూల్ ఫీజు కట్టలేకపోతున్నాను. ఫీజు కట్టకపోతే బాబుని నెల నుండి స్కూల్ వాళ్ళు తీసేస్తామంటున్నారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నాను. ఆయన బాగా ఆలోచించి నాకు ఈ ఐడియా ఇచ్చాడు. వెంటనే తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశాను. దానికి కూడా ఆయన వేరే వాళ్ల ద్వారా రికమెండ్ చేయించానని చెప్పాడు. లేకుంటే మధ్యలో తీసుకెళితే అక్కడ మాత్రం వాడిని రానిస్తారా అన్నాడు ఏదో సాధించిన వాడిలా ప్రమోద్. విన్నావుగా అమ్మా, అన్నయ్యను మీ తమ్ముడు ఎంత మాయ చేశాడో. సొంత అక్క కొడుకని కూడా చూడకుండా అంత డబ్బు తీసుకున్నాడు. తిరిగివ్వకుండా మోసం చేసి కౌశల్ని అనాథాశ్రమంలో చేర్చేలా చేశాడు. అన్నయ్య ఈ దెబ్బ నుండి ఎలా కోలుకోవాలి? అసలు నీ తమ్ముడు మనిషేనా అంది గట్టిగా. నిన్ను మీ అత్త ఊరికే కొట్టలేదే, ఇదిగో ఇలాగే ఏదేదో వాగుంటావు, మెత్తగా కొట్టి పంపింది అంది రమణమ్మ. నువ్వేంటమ్మా ఇలా అంటున్నావు అంది కోపంగా రత్నరాశి. షు, నీ కోపం కాస్త తగ్గించు. లేకుంటే ఎవరిదే మోసం? నీ అన్నయ్య ఏదో పెద్ద ఉత్తముడైనట్టు నా తమ్ముణ్ణంటున్నావు అంది రమణమ్మ. బిత్తరపోయింది రత్నరాశి. ఏం మాట్లాడుతున్నావే? అన్నయ్యను నిలువునా ముంచాడు కదే నీ తమ్ముడు. ఇంత చెప్పినా అర్థం కాలేదా నీకు? అసలు అన్నయ్యకు రావాల్సిన పరిస్థితేనా ఇది? ఇప్పుడేం చెయ్యాలి అన్నది ఆలోచించకుండా అన్నయ్యను ఉత్తముడు కాదంటున్నావా? అన్నయ్య కన్నా నీకు నీ తమ్ముడే ఎక్కువయ్యాడా అంది మరింత కోపంగా రత్నరాశి. రత్నరాశి కోపంగా అరవడం చూసి భయంతో కళ్ళు పెద్దవి చేసి ఊపిరి బిగబట్టింది దర్పణ. ఇక్కడ ఎక్కువ తక్కువలు కాదు రాశి. నువ్వు నా తమ్ముడిలో మాయను మోసాన్ని చూసే ముందు నీ అన్నయ్య చేసింది కూడా చూడు. డబ్బులు కావాలనుకున్నప్పుడు 4 తీపి మాటలు నా తమ్ముడే కాదు ఎవ్వరైనా చెబుతారు. చెప్పగానే పొంగిపోయి అన్నన్ని డబ్బులిచ్చి పొగిడించుకునే ముందు తెలీదా ఇదంతా నీ అన్నయ్యకు? ఇప్పుడే కనిపించిందా నీకు నా తమ్ముళ్ళో మాయ, మోసం? నా తమ్ముడు మోసగాడైతే మరి మీ అన్నయ్య ఎవరు? అడగ్గానే డబ్బులిచ్చేటప్పుడు తెలీదా తనకో కొడుకున్నాడని, అందరిలాగే పెంచుకోవాలని, చదివించుకోవాలని? అసలు తన కొడుకును చదివించుకోవాలన్న వ్యామోహం నిజంగా ఉండి ఉంటే ఇలా చేస్తాడా? ఏదైనా అనే ముందు కొంచెం ఆలోచించు రాశి. ప్రమోద్ ఏది చేసినా తెలిసే చేశాడు. మీ మామయ్య ఏది చెబితే అది విన్నాడు అంటే అది బాగా నచ్చితేనే విన్నాడు.
నచ్చని పనులు ఎవరు చేస్తారు చెప్పు? నచ్చకుండానే అంత డబ్బిచ్చాడా? నచ్చకుండానే కొడుకును అక్కడ చేర్చాడా? మనం పిచ్చోళ్ళం. అవతలి వాళ్ళు ఏది చెబితే అది విని బాధపడతాం. ఫోన్ కట్ చేసి పడుకో. కోటేశొస్తే మళ్ళీ కొడతాడు నిన్ను అంది రమణమ్మ. నువ్వాగమ్మా, అన్నయ్య లైన్లోనే ఉన్నాడు. ఏంటన్నయ్యా ఇలా చేసుకున్నావు? నీకేదో మేలు చేద్దామని డబ్బులు అడగడానికి వెళితే అత్త నన్ను కొట్టింది. ఇంటికి రాగానే బావ కొట్టాడు. అమ్మేమో ఇలా అంటుంది. అసలు ప్రోనోట్ లేకుండా వాళ్లకు డబ్బులెందుకిచ్చావు? ఇప్పుడు ఆ డబ్బులు ఎలా రావాలి? ఎవరు నమ్ముతారు నువ్వాయనకు డబ్బులిచ్చావు అంటే? అంది బాధగా కోపంగా రత్నరాశి. రత్న, ఒక్క నిమిషం ఆగు, మీ వదిన వచ్చినట్టుంది అంటూ అలాగే ఫోన్ పట్టుకుని కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూశాడు. గేటు ముందు కారు ఆగింది. కారులో నుంచి అనురూప దిగింది. ఆమె దిగగానే కారులో ఉన్న తేజవర్ధన్ కారు టర్న్ చేసుకుని స్పీడుగా వెళ్ళిపోయాడు. ప్రమోద్ గొంతు తగ్గించి, రత్న, ఈరోజు కూడా అతని కారులోనే వచ్చింది మీ వదిన అన్నాడు ప్రమోద్. చచ, ఏంటో ఇదంతా? మేనమామ అని ఆయన్ని నమ్మితే అలా చేశాడు, వదినేమో ఇలా చేస్తుంది అంది రత్నరాశి. అంతలో కోటేశ్వర్ మెట్లు దిగుతున్న చప్పుడు వినబడింది. అన్నయ్య, బావస్తున్నాడు, నేను రేపు మాట్లాడతాలే అంటూ కాల్ కట్ చేసింది రత్నరాశి. కోటేశ్వర్ లోపలికొచ్చాడు. అతను లోపలికి రాగానే రత్నరాశి లేచి తలుపు మూసి గడియ పెట్టి వచ్చింది. ఎప్పుడైనా కోటేశ్వర్ కొట్టిన రోజు కోటేశ్వర్ దగ్గరకు వెళ్లదు రత్నరాశి. రమణమ్మ దగ్గర పడుకుంటుంది. ఈరోజు కూడా అంతే. దర్పణ ఇంకా వణుకుతూనే ఉంది. ఇదొకటి, ఊ అన్నా వణుకుద్ది, ఆ అన్నా వణుకుద్ది, ఒట్టి వణుకుడు మేళం అనుకుంటూ దర్పణను దగ్గరకు తీసుకుంది రమణమ్మ. అలా ఆమె దగ్గరకు తీసుకోగానే దర్పణకు వణుకు తగ్గింది. ఈసారి నాగనాయనమ్మొస్తే నా దగ్గర పడుకోనివ్వను, దుప్పటి కూడా ఇవ్వను, ఇచ్చినా నిద్రపోగానే లాగేసుకుంటాను. మా అమ్మను కొడుతుందా రాక్షసి అని అనుకుంటూ పడుకుంది దర్పణ. కోటేశ్వర్ పడుకున్న వెంటనే నిద్రపోయాడు. రమణమ్మకు నిద్ర రాలేదు. రత్నరాశి కూడా ప్రమోద్ గురించి ఆలోచిస్తూ నిద్రపోలేదు. రమణమ్మ రత్నరాశి మీద చెయ్యి వేసి, నిద్రపోయావా రాశి అంది మెల్లగా. లేదమ్మా, నిద్ర రావట్లేదు. అత్త నా జడ పట్టుకుని చెంప పగలగొట్టడమే గుర్తొస్తుంది. చిన్నప్పుడంటే సరే, ఇప్పుడు కూడా నన్ను కొట్టడమేంటి? ఒట్టి రౌడీది కాకపోతే అంటూ తిట్టింది. రత్నరాశికి తిట్లు బాగా వస్తాయి. దగ్గరుండి వినడం వల్లనో ఏమో అవన్నీ దర్పణకి కూడా వచ్చు. అప్పుడప్పుడు స్కూల్లో పిల్లల మీద కోపం వస్తే వాటిని వాడుతుంది. సరేలే, ఇక ఆపు నీ తిట్లు, వినలేకపోతున్నా. నువ్వేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఎవరికీ తెలియకుండా సంతకం పెట్టించుకోకుండా వాళ్లకు ప్రమోద్ డబ్బులిచ్చాడు. నువ్వు కూడా ఎవరికీ చెప్పకుండానే డబ్బులు అడగాలని వెళ్ళావు, కొట్టించుకుని వచ్చావు. అవసరమానే ఇదంతా? సరే కాని ప్రమోదేంటి, వదిన ఈరోజు కూడా కారులో వచ్చింది అని నీతో అంత ప్రత్యేకంగా చెబుతున్నాడు? కోటేసి నిద్రపోయాళ్లే, విషయమేంటో చెప్పు అంది గొంతు తగ్గించి రమణమ్మ. రమణమ్మ అలా అనగానే టక్కున లేచి కూర్చుంది రత్నరాశి. మొన్న ఆమె అడిగినప్పుడు అనురూప చీరలివ్వకపోవడం గుర్తొచ్చి కసిగా పళ్ళు నూరుకుంది. ఏంటే మాట్లాడవు అంది రమణమ్మ మెల్లగా. ఏముంది, ఆవిడ గారమీద అన్నయ్యకు అనుమానం వచ్చింది. ఆయన భయం ఆయనకుంటుందిగా. ఏం చెయ్యాలో తోచక అదంతా నాకు మామయ్యకు చెప్పాడు. అది కూడా తప్పేనట ఆవిడ గారికి. ఎలా పడితే అలా మాట్లాడింది నన్ను అన్నయ్యను అంది రత్నరాశి. ఏంటే ఇదంతా అంది రమణమ్మ. వినిపించలేదా? మళ్ళీ చెప్పాలా అంటూ సాగదీసింది రత్నరాశి. వద్దులే రాశి, అన్ని బాధలు నా కొడుక్కే వచ్చాయెందుకో. వాడసలే గట్టిగా మాట్లాడలేడు, ఏమున్నా పైకి చెప్పుకోలేడు. అసలే ఒక పక్క వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఇదేం గోలనే? అసలిదంతా వాడు చేసుకున్నదేలే. అదేదో వాడి పాటికి వాడు బతక్క అంతంత డబ్బు తీసుకెళ్లి వాళ్ల చేతుల్లో పోశాడు. కనీసం మనతో మాటైనా చెప్పలేదు. ఇప్పుడు చూడు, చేతిలో డబ్బులు లేక మీ వదిన్ని ఆ బిజినెస్లోకి దింపాడు. లేకుంటే ఆ పిల్ల ఇంట్లోనే ఉండేది. అప్పుడీ పరిచయాలు, ఈ బాధలు ఉండేవా అంది రమణమ్మ. అన్నయ్య మనకు చెప్పకపోయినా వదిన్ని బిజినెస్లోకి దింపి మంచి పనే చేశాడులేమ్మా. అన్నయ్య ఇప్పుడు కట్టే వడ్డీల బాధ్యతను ఇక నుండి వదిన మీద పెడదాం. ఆమె ఇప్పుడు బాగానే సంపాదిస్తుంది. ఇంటి నిండా ఖరీదైన వస్తువులు కొన్నది, ఖరీదైన చీరలు కడుతుంది. నోరు తెరిచి ఒక్క చీర ఇమ్మంటే ఇవ్వనంది ముఖం మీదే. 32 కోట్లు విలువ చేసే స్థలం మధ్యవర్తిగా ఉండి అమ్మబోతుందట. ఈ విషయం నాతో అన్నయ్యే చెప్పాడు, ఫోన్లో చాలా సంతోషంగా అంది రత్నరాశి. కాని ఈ అనుమానించడమేంటే? ఈ జబ్బు కూడా ఉందా వాడికి అంది కోపంగా రమణమ్మ. అమ్మా, అన్నయ్యనెందుకలా అంటావు? నీకు చెప్పకుండా
అన్నయ్య మామయ్యకు డబ్బులిచ్చాడనేగా. లేకుంటే ఈ పాటికి వదిన ఇలా అని తెలియగానే ఎంత గొడవ చేసేదానివి అంది. గొడవనా? నేనా? అంది రమణమ్మ. అవును, నువ్వే. నీ సంగతి నాకు తెలీదా? అసలు మొదట్నుండి అన్నయ్యను వదిన మాట వినకుండా చేశావు. మామయ్య అంత మంచోడు ఇంత మంచోడు అంటూ ఆయన నువ్వు నెత్తిన పెట్టుకున్నదే కాకుండా మా నెత్తిన కూడా పెట్టావు. మాకు నువ్వలా చెబుతున్నావని తెలిసే ఆయన కొంచెం డబ్బులు కావాలరా ప్రమోద్ అంటూ అన్నయ్యకు దగ్గరయ్యాడు. అసలు మామయ్యకు అన్నయ్యను దగ్గర చేసిందే నువ్వు అంది రత్నరాశి. ఆడలేక మద్దలు ఓడనడమంటే ఇదే. నన్ను నువ్వు నిన్ను నేను అనుకుంటే ఏమొస్తుందే ఇప్పుడు అంది రమణమ్మ. ఏమో రావాలా? బుద్ధొస్తే చాలదా? అదే నువ్వప్పట్లో అన్నయ్యకు నీ ఇంటిని నువ్వే చూసుకోవాలి, నీ భార్యను నువ్వే పట్టించుకోవాలి, నీ భార్యకంతా నువ్వే కావాలి అని చెప్పి ఉంటే ఈరోజు అన్నయ్య ఇలా అయ్యేవాడా? అందర్లాగే ఉండేవాడు. అదంతా వదిలేసి ఇప్పుడు అన్నయ్యకు నచ్చినట్టే అంతా చేశాడని తప్పించుకుంటున్నావు. పైగా ఇదేం జబ్బు అంటున్నావు. నువ్వు ఎప్పుడేం మాట్లాడతావో ఎప్పుడేం చేస్తావో నీకే తెలీదు అంది రత్నరాశి. ఏదో కోపంలో అలా అంటున్నావు గాని నేనేం చేశానే రాశి? నీకు తెలియకుండా నన్నంటున్నావు. నిన్ననలేదనా అంది రమణమ్మ. నన్ను కాదు, నిన్నే అనాలి. వదిన డెలివరీ టైంలో వదిన వాళ్ల తాతయ్య వదిన్ని బాబుని చూడడానికి హాస్పిటల్కొచ్చినప్పుడు ఆయనతో గొడవ పెట్టుకుని పంపలేదా నువ్వు? పాపం, ఆయన ఎంత చిన్నబుచ్చుకుని వెళ్ళాడు నీ మాటలకి. అన్నయ్య కౌశల్ని ఎత్తుకోవడం చూస్తే ఊరుకునేదానివా? నీకెందుకురా ఆ పని? నువ్వేమైనా అమ్మవా పిల్లాణ్ణెత్తుకోవడానికి? వాళ్ళమ్మ ఎత్తుకోదా? ఆ పని కూడా నువ్వే చెయ్యాలా అనేదానివి. ఇక అప్పట్నుండి అన్నయ్య కౌశల్ని ఎత్తుకోవడమే మానేశాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. ఏ కన్న కొడుకుని ఎత్తుకుంటే అంత నామోషియా నీకు నీ కొడుక్కి? దీన్ని బట్టి తెలియట్లేదా అన్న ఏది చేసినా నీకు నచ్చినట్టే చేస్తాడని అంది రత్నరాశి. డబ్బుల విషయంలో కూడా అలాగే చేశాడు. మధ్యలో అనవసరంగా నేనే వెళ్లి కొట్టించుకున్నాను. అక్కడ నీ మరదల చేత, ఇక్కడ నీ అల్లుడి చేత అంది రత్నరాశి. అదంతా సరేలేవే. ఇప్పుడు మీ వదిన్ని అనుమానించమని కూడా నేనే చెప్పానా? అయినా మీ వదినేమైనా ఇప్పుడే కాపురానికొచ్చిన కొత్త పెళ్లి కూతురా? 10 ఏళ్ల కొడుకున్నాడు. ఫోన్ కలుపు, నేను మాట్లాడతాను ప్రమోద్తో అంది రమణమ్మ. ఏం మాట్లాడతావు? 10 ఏళ్లు కొడుకున్నాడనా? ఆ మాటకొస్తే వదిన నాకన్నా వయసులో చిన్నది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే పెళ్లి చేశాడు వాళ్ళ తాతయ్య. అందంగా ఉంటుంది. ఇదంతా అన్నయ్యకు తెలుసు. వాడేం కళ్ళు మూసుకులేడు. అన్నీ నీ మాటలే వినడానికి ఇది అన్నయ్య సొంత విషయం. నువ్వేం మాట్లాడకు అంది రత్నరాశి. మాట్లాడకుండా ఎలా ఉంటానే? ఇది నువ్వనుకున్నంత చిన్నది కాదు. వాడి ఇంటి పునాదుల్ని కదిలిస్తుంది. అయినా వాడేం చూశాడని అంతగా అనుమానించడానికి అంది రమణమ్మ. ఏం చూశాడని చెప్పాలి నీకు? అతనెవరో తేజువర్ధనట. మనిషి చాలా బాగున్నాడట. వదిన అతని కారులో వచ్చి ఇంటి ముందు దిగడం అన్నయ్య కిటికీలో నుంచి చూశాడట. ఈరోజు కూడా అలాగే దిగిందట. అన్నయ్య కుమిలిపోతున్నాడు అంది రత్నరాశి. చూడు రాశి, మీ ఇద్దరూ ఇలా మాట్లాడుతుంటే మీ వదిన ఆ పని మానేసి ఇంట్లో కూర్చుంటుంది. అప్పుడు తెలుస్తుంది మీకు నా కోడలి విలువ. అసలు అంతంత డబ్బు సంపాదించాలంటే మాటలనుకుంటున్నావా? నిన్ను పంపుతాను బయటకు, నువ్వు సంపాదించగలవా అంది రమణమ్మ. ఏం మాట్లాడుతున్నావే? ఇప్పుడు నా గురించెందుకు అంది రోషంగా రత్నరాశి. ఎందుకంత రోషన్ నీకు? అందరితో మంచిగా లేకుండా ఆ బిజినెస్ చేయడం ఎలా నేర్చుకుంటుందనుకున్నావు మీ వదిన? అదేవైనా పుట్టుకతో నేర్చుకునొచ్చిందా? లేక వాళ్లలో ఎవరైనా అలాంటి వ్యాపారాలు చేశారా? లేదు కదా. ఏదో వాడి పోరు పడలేక బయటకు వెళుతోంది. దాని తంటాలేవో అది పడుతూ కష్టమో నష్టమో నెట్టుకొస్తోంది. ఇప్పుడు 2 చేతులా సంపాదిస్తుంది. అది వదిలేసి తానా అంటే తందానా అన్నట్టు ఇప్పుడు నువ్వు కూడా మీ అన్నయ్యను రెచ్చగొడితే వాడింకా పాతాళంలోకి వెళతాడు. డబ్బు కోసం పిచ్చోడవుతాడు. ఉన్న ఈ కాస్త మర్యాద కూడా పోతుంది. కొన్ని కావాలి అంటే కొన్ని చూసినా చూడనట్టే వదిలెయ్యాలి. అయినా మీ వదిన ఎలాంటిదో మనకు తెలియదా? నీకింకా బాగా తెలియాలి. ఈ మధ్యన వాళ్ళింటికి వెళ్ళినప్పుడు మీ వదిన చూడకుండా చూసినవన్నీ పట్టుకొచ్చుకుంటున్నావు. తెలిసినా తెలియనట్టే ఉంది కాని నిన్నేమైనా అన్నదా మీ వదిన? అనలేదు కదా. అదేదో బయటకు వెళ్లాలని 4 మంచి చీరలు కొనుక్కుని పెట్టుకుంటే నాకిస్తావా అని అడిగితే ఎలా ఇస్తుంది? నువ్వైతే ఇస్తావా చెప్పు అంది రమణమ్మ. రత్నరాశి మాట్లాడలేదు. ఒకప్పుడు మీ అన్నయ్య మన మాటలు విని తనని సరిగ్గా చూడకపోయినా ఇంతే నాకు ప్రాప్తమని సర్దుకుందేగాని బయటివాళ్లకి గాని బంధువులకి గాని చెప్పుకోలేదు. పైకి కనిపించదుగాని మీ వదినలో ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఎక్కువ. ఇప్పుడిలా మాట్లాడితే వాడి కాపురమే పోతుంది. అసలే దానికి రెక్కలొచ్చాయి. ఆలోచించు అంది రమణమ్మ.
నాకేం తోచట్లేదమ్మా. అప్పటికీ ఒకసారి అన్నయ్యకు చెప్పాను వదిన్ని రెచ్చగొట్టుకోవద్దని. అయినా అలాగే చేస్తున్నాడు. ఇప్పుడు నువ్వు చెప్పేది అన్నయ్య చెప్పేది వింటుంటే వదిన ఆ తేజ్వర్ధన్తో వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చనిపిస్తుంది అంది రత్నరాశి. అదే మరి, అలా వెళ్లకుండా ఉండాలంటే నువ్వొక పని చెయ్యాలి రాశి. నువ్వైతేనే ఆ పని చేస్తావ్. నేను బాగా ఆలోచించి చెబుతున్నాను అంది రమణమ్మ. ఏంటో త్వరగా చెప్పమ్మా, మళ్ళీ ఆయన వింటే లేచొచ్చి కొడతాడు. లేనిపోని గోల ఆయనతో అంది మెల్లగా. బాగా నిద్రలో ఉన్నాడ్లే, ఇప్పుడేం లేవడు వినడు. నువ్వు భయపడకు. ఇది చూడు ఎలా వణుకుతుందో. నిద్రపోకుండా ఇంకా మేలుకునే ఉంది. నువ్వు మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళి కౌసల్ని అర్జెంటుగా అక్కడి నుంచి ఇంటికి తీసుకురమ్మని చెప్పు అంది రమణమ్మ దర్పణమీద చెయ్యి పెట్టి. ఏమో అమ్మా, అన్నయ్య కౌసల్ని ఇంటికి తీసుకొస్తాడన్న నమ్మకం నాకైతే లేదు. అలా తీసుకొస్తే కౌసల్ ఇన్ని రోజులు అనాథాశ్రమంలో ఉన్నట్టు వదినకు తెలిసిపోతుంది కదా. నాగత్త చెప్పేవరకు వాడెక్కడున్నాడో మనకే తెలియలేదు. కార్పొరేట్ స్కూల్లో ఉన్నాడనే అనుకుంటున్నాం. వదిన కూడా అలాగే అనుకుంటుంది. ఇప్పుడిలా అని తెలిస్తే వదిన ఊరుకుంటుందా? ఒకప్పుడేమో కాని ఇప్పుడైతే అస్సలు ఊరుకోదు. అందుకేనేమో వదిన ఎంత అడిగినా చెప్పట్లేదు కౌసలుండే అడ్రస్ అంది రత్నరాశి. అలా చెప్పొద్దని కౌసల్కి నచ్చ చెప్పుకుని తీసుకురమ్మనవే. కౌసలొచ్చాక మనం కూడా చెబుదాం. నువ్వు అనాథాశ్రమంలో ఉన్నట్టు మీ అమ్మతో చెప్పొద్దు, చెబితే మళ్ళీ నిన్నక్కడికే పంపుతాం, ఇంట్లోనే ఉండి చదువుకో అని. అలా చేస్తే కౌసల్ వాళ్ళమ్మ దగ్గరగా ఉంటాడు, మంచి స్కూల్లో చేర్పించుకుని చదివించుకుంటుంది. మొగుణ్ణి వదిలినా కొడుకునొదిలి ఎటూ వెళ్లదు. మనమిక ఆ తేజ్వర్ధన్ గురించి భయపడాల్సిన పనిలేదు. ఏమంటావ్ అంది రమణమ్మ. ఇది బాగానే ఉందమ్మా. నేనొకసారి వెళ్ళి అన్నయ్యతో మాట్లాడొస్తాను. నువ్విక పడుకో, నేను కూడా పడుకుంటాను అంటూ కళ్ళు మూసుకుని పడుకుంది రత్నరాశి. దర్పణ వాళ్ల మాటలు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. రమణమ్మకు మాత్రం నిద్ర పట్టలేదు. అడుగులో అడుగునై వస్తా శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల ఆడియో రూపంలో మీకు వినిపిస్తున్నాను కదా. మరి తరువాతి భాగంలో మిగిలిన కథ వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.